క్యాబినెట్లో ఇప్పుడు ఒకసారి ఇంకొక విషయాన్ని మాట్లాడదాం. రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారనమాట. రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఆయన కొంతమందిని ప్రపోజ్ చేసిండు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు కొంతమంది పేర్లను ప్రపోజ్ చేసిండు. ఆ పేర్లను తీసుకుపోయి చాలా ప్రయత్నాలు చేసిండు. ఇక్కడ కంప్లీట్గా ఈ లిస్టులో మీనాక్షి నటరాజన్ గారి మార్క్ కనపడతా ఉంది క్లియర్గా. ఏది నిన్న వచ్చినటువంటి ముగ్గురు కొత్త మంత్రుల ఎంపిక వ్యవహారంలో మీనాక్షి నటరాజన్ మార్క్ కనపడతా ఉంది. అంటే రాహుల్ గాంధీ మార్కు చాలా క్లిస్టర్ క్లియర్గా కనపడతా ఉంది. విజయశాంతి కూడా ఆమె కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది ఉండే, కానీ ఆమెని కావాలనే హోల్డ్ పెట్టిరు. ఆమెకు అధిష్టానం నుంచి క్లియర్గా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. ఏమని? మిమ్మల్ని ఇప్పుడే కాదు చేసేది, మీకు కొంత టైం ఉన్నది. ఇగో అందుకే ఇప్పుడు ఎందుకంటే విజయశాంతి కూడా వచ్చి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసేదనుకో రేవంత్ రెడ్డి గారు ఆయన లోపల ఉన్నటువంటి ఇంకొక కోణాన్ని చూపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొక కోణం అంటే ఏంటిది? తిరుగుబాటు కోణం. హైకమాండ్ మీద, పార్టీ అధిష్టానం మీద తిరుగుబాటు కోణం ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకనే ఆయన ఏం చేసిండు, అధిష్టానం ఏం చేసింది, విజయశాంతిని ఇప్పుడే వద్దు, విజయశాంతిని కానీ ఇంకొంతమందిని కానీ వెపన్ లెక్క వాడుతూ ఉన్నది. కాంగ్రెస్ లాయలిస్టులు కొంతమంది వాళ్ళ దృష్టిలో ఉంటారు. మీరు ఊహించని వ్యక్తి ముఖ్యమంత్రి కావచ్చు 6 నెలల తర్వాత తెలంగాణ రాష్ట్రానికి. కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా ఆలోచిస్తూ ఉంది. మీనాక్షి నటరాజన్ని అందుకే రంగంలోకి దింపింది. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు కొనసాగాలని ఆయన కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. నేనే 5 సంవత్సరాలు ఉండాలి ముఖ్యమంత్రిగా అని చెప్పేసి. చూడాలి ఏం జరగబోతుంది, ఎట్లయితుంది. అయితే ఈయన ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి లిస్టు ఏదైతే ఉందో, ఆయన 6 పోస్టులు ఖాళీగా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఒక 4 ఈయన సజెషన్ చేసిండు. ఆ 4 ఈయనకు అత్యంత సన్నిహితులు, ఈయనని రోజు జోకేటువంటి వాళ్ళు, రోజు ఈయనకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు, అనుకూలంగా మాట్లాడేటువంటి వాళ్ళు, వీళ్ళు ఉండాలని చెప్పేసి ఈయన ఒక లిస్టు రెడీ చేసి పంపించిండు. ఆ లిస్టుని కనీసం ఓపెన్ కూడా చేయకుండా ఏఐసిసి కానీ రాహుల్ గాంధీ గారి టీం కానీ తీసి చెత్తబుట్లో పడేసిందంట. ఆయన ఏం పంపినా మనం చూడాల్సిన అవసరం లేదని చెప్పేసి. ఎందుకంటే ఇప్పటికీ నడుస్తూ ఉంది వ్యవహారం. రాహుల్ గాంధీకి మన రేవంత్ రెడ్డికి ఎక్కడ చెడిందో మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. రాహుల్ గాంధీ అయితే ఏం చేసుకుంటూ వచ్చాడో దానికి పూర్తిగా రివర్స్గా కాంట్రాస్ట్లో ఈయన చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. రాహుల్ గాంధీ దేశమంతా తిరిగేసి మోడీకి వ్యతిరేకంగా మోడీ అదాని 2 ఒకటే, వీళ్ళు దేశ సంపదను దోసుకుంటారని చెప్పేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, ఈ మూల నుంచి ఆ మూల దాకా పాదయాత్రలని, ఆ యాత్రల పేరుతోటి జోడో యాత్ర, డోజో యాత్ర, న్యాయ యాత్ర, అట్లాంటి యాత్రల పేరుతోటి తిరిగిండు ఆయన. కానీ అవన్నీ ఒక్క దెబ్బతోటి బూడిదలో పోసిన పన్నీర్ లెక్క చేసిండు రేవంత్ రెడ్డి గారు. దాంతో రాహుల్ గాంధీకి ఏం చేయాలని అర్థం కాదు. అదానితోటి ఒప్పందాలు కానీ, అదాని ఇచ్చినటువంటి 100 కోట్ల విరాళం తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా రాహుల్ గాంధీకే డైరెక్ట్గా సూటి పెట్టినట్టు. బీజేపీ ఆ అవకాశాన్ని అద్భుతంగా వాడుకుంది. బీజేపీ మీడియా, బీజేపీ జాతీయ స్థాయిలో ఏ రకంగా ఉంటుందో మనం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. తెలుగు రాష్ట్రాలల్లో టీడీపీ అనుకూల మీడియా ఎంత బలంగా ఉంటుందో, దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో బీజేపీ అనుకూల మీడియా, బీజేపీ చెరలో ఉన్నటువంటి మీడియా, చేతుల్లో ఉన్నటువంటి మీడియా అంతకంటే 100 రెట్ల బలంగా ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు ఆడుకున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి దాంతో రాహుల్ గాంధీకి అదే, అందుకే అప్పటి నుంచి ఆయన దూరం పెడతా ఉన్నాడు. రేవంత్ రెడ్డిని కట్టడి చేయాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నట్టుగా స్పష్టంగా కనపడతా ఉన్నది. సో అందులో భాగంగానే మంత్రివర్గంలో కూడా ఆయనకు ఇష్టం లేనటువంటి వాళ్ళు, ఆయనకు నచ్చనటువంటి వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇవాళ కొంతమంది ఎమ్మెల్యేలు అలిగిరి చూసినావా? కొంతమంది అజ్ఞాతంలోకి పోయారు, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టారట. మా రాజగోపాల్ రెడ్డి కానీ, ప్రేమ్ సాగర్ రావు గారు కానీ, సుదర్శన్ రెడ్డి గారు కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కొంతమంది స్విచ్ ఆఫ్ పెట్టి కొంత దూరంగా ఉన్నారంట. వీళ్ళందరూ దూరంగా ఉన్నారా, వీళ్ళతో దూరంగా ఈయన ఉంచిపిచ్చిండా అనేది మాత్రము అర్థమవుతలేదు. ఏదో నడుస్తూ ఉంది. ఈయనకు నచ్చని క్యాబినెట్లోకి నచ్చని వ్యక్తులు వస్తూ ఉంటే ఆయనకు ఏదో నడుస్తూ ఉంది వ్యవహారం. ఇప్పుడు ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రులల్లా
ఒక ముగ్గురు నలుగురు తప్ప మిగతా వాళ్ళందరూ నేను చెప్పినట్టు వినేటోళ్ళే. ఈ ఆఖరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కొంత బలమైనటువంటి నాయకులల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉంటాడు. బట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం సీరియస్గా ట్రై చేస్తూ ఉన్నాడు. పైగా డబ్బులు ఉన్నోడు, దుందుడుకుతనం ఉన్నోడు. సో కాబట్టి ఆయనకు మంత్రి పదవి వచ్చిందంటే అన్న పదవి పోతుంది. మా తమ్మునికి నువ్వు ఇయ్యొద్దు, నేనే ఉంటా పూర్తి కాలం, నువ్వే ముఖ్యమంత్రివి, నేనే మంత్రిని అని చెప్పేసి వెంకటరెడ్డి కూడా రేవంత్ రెడ్డికి సరెండర్ అయిపోయాడు. మన బక్కజేసీ అన్న ఒక మాట చెప్పిండు. రేవంత్ రెడ్డి గారి వ్యవహారం ఎట్లుంటుందంటే బక్కజేసీ అన్న ఒక మాట చెప్పిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఒక నల్గొండ సభ మీద ఓ మాట అంటాడు. ఏమంటాడు మన ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే మాట అంటాడు. దానికి చాలా మీడియా అంతా కూడా ఏం ప్రచారం చేసింది, ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు, ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు అని చెప్పేసి ప్రచారం చేశారు. కానీ ఆయన లాజిక్ ఉందంట అక్కడ. నాకు తెలియదు, మా జర్సన చెప్పినాక కానీ నాకు అర్థం కాలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒక ఆశ కల్పిస్తాడు అనమాట, నువ్వు ముఖ్యమంత్రి, నువ్వే నెక్స్ట్ ముఖ్యమంత్రి అని. ఆయన ఇండైరెక్ట్గా కూడా వేదిక మీదనే కాదు ఆఫ్ ద రికార్డ్ కూడా నెక్స్ట్ నువ్వే అన్నా, నేను దిగిపోతే నువ్వే అన్నా అని చెప్పి సీనియర్కి చెప్తాడు. బట్టికి అదే సేమ్ చెప్తాడు, నెక్స్ట్ నువ్వే అన్నా అని చెప్తాడు. తర్వాత కోమటిరెడ్డికి నీ తర్వాత ఎవరన్నా అని చెప్తాడు. అగో ఆ రోజు భువనగిరి సభలో కూడా చెప్పిండు ఇట్లాంటి ముచ్చట. దాంతో దుద్దుల శ్రీధర్బాబుకి చెప్తాడు. ఇట్లా ఎవరికి చెప్పేది వాళ్ళకి చెప్తాను, నెక్స్ట్ నువ్వే నేను దిగితే నువ్వే నెక్స్ట్ ముఖ్యమంత్రి అన్నట్టుగా. అలా చెప్పి ఏం చేస్తా అందరికీ చెప్పిండు కదా, ఇప్పుడు అందరితో మంచిగా ఉన్నాడు కదా. రేపన్నాడు ముఖ్యమంత్రిని మార్చాలనే ఆలోచన వచ్చినా, లేకపోతే అధిష్టానము ఈ సీనియర్లు ఎవరుతున్నారో ఈ సీనియర్లకి వెళ్ళి ఒకరిని సజెస్ట్ చేసినా మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, అధిష్టానానికి లేఖలు రాస్తారు. అవసరం లేదు, ఆయన కంటే ఈయననే బెటర్, ఈయననే ఉంచండి అని చెప్పేసి. ఇలాంటి ప్రయత్నాలు, ఇలాంటి రాజకీయాలు రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టినటువంటి విద్య. సో కాబట్టి ఇది చాలా సర్వసాధారణంగా చేస్తూ ఉంటాడు ఆయన. సో కాబట్టి ఇట్లా చేస్తూ ఉన్నాడు. అందుకని ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మంత్రులు ఆయనకు ఇష్టం లేకపోవడంతో క్యాబినెట్లో పొగబెట్టే ప్రయత్నం, అసంతృప్త ఎమ్మెల్యేల సంఖ్య పెంచేటువంటి ప్రయత్నం, ఇవన్నీ ఒకవైపు జరుగుతూ ఉన్నాయి. మరొక వైపు ఏమో ఆయన సీటు కాపాడుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తాం. అందుకే ఇవన్నీ గమనించే ఈయన ఇచ్చినటువంటి లిస్టుని మొత్తం చెత్తగుప్పలో పడేస్తుంది. అంటే రేవంత్ రెడ్డికి ఇంకా బలాన్ని చేకూర్చకూడదు, ఆయన ఒక ఎవరి మాట వినకుండా ఆయన ఒంటెద్దు పొక్కడితో పోతా ఉన్నాడు. కాబట్టి ఆయన కొంత కట్టడి చేయాలి, కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం మిత్రులారా. మరి చూడాలి రేవంత్ రెడ్డిని కట్టడి చేస్తుందా, లేకపోతే విజయశాంతి లాంటి వాళ్ళని మధు యాష్కి గౌడ్ మీరు చూస్తూ ఉండండి. రేపటి నాడు మధు యాష్కి గౌడ్ కూడా లైమ్ లైట్లోకి వస్తాడు మళ్ళీ. ఎందుకంటే పార్టీ చెప్పింది కాబట్టే ఆయన సైలెంట్గా ఉంటున్నాడు, ఏం మాట్లాడతలేడు. ఆయన కనీసం ఎమ్మెల్సీ పదవి కూడా తీసుకోలేదు, ఎమ్మెల్సీ పదవి కూడా ఆయన అడగలేదు. పార్టీ మరి ఏం ఆలోచిస్తుందో తెలియదు. ఎందుకంటే మనము 2009 వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత రోషయ్య గారు ముఖ్యమంత్రి అయ్యారు ఉమ్మడి రాష్ట్రానికి. దాని తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అనుకున్నప్పుడు అనూహ్యంగా కనీసం ఒకసారి మంత్రి కూడా కానటువంటి వ్యక్తిని, స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తిని సీఎం చేసినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఉంటుంది. సో కాబట్టి ఎవరు ఊహించని వ్యక్తులు కావచ్చు ముఖ్యమంత్రి. ఎవరైతారని తెలియదు, అది మధు యాష్కి గౌడ్ అవుతాడా, విజయశాంతి అవుతుందా, లేకపోతే ఇంకా ఎవరో తెలియకుండా సైలెంట్గా ఉన్నటువంటి వ్యక్తి అవుతాడా. అధిష్టానం తలుచుకుంటే 2 సార్లు ఓడిపోయి సైలెంట్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా రేపు ముఖ్యమంత్రిగా కూర్చున్నటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని కట్టడి చేయాలంటే కొంత తప్పనటువంటి పరిస్థితి. కానీ 100% ముఖ్యమంత్రిని మార్చాలన్నటువంటి ఉద్దేశంతోనే అధిష్టానం ఉన్నది. మార్చితే ఎక్కడ కూడా ప్రభుత్వం డిస్టర్బెన్స్ కావద్దు, గవర్నమెంట్ డిస్టర్బెన్స్ కావద్దు అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో అందుకోసమే ఆచితూచి ఇప్పుడు 6 పోస్టులు ఖాళీ ఉన్నా కానీ 3కే ఇచ్చి ఇంకా మిగతా ఉద్దండ పిండాలందరినీ హోల్లో పెట్టి ఈ రకంగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది మాత్రం కొంత ఆసక్తికరంగానే ఉండబోతుంది మిత్రులారా.